14 రోజుల నుంచి పెడదాం అంటానే పనుల వల్ల కానివ్వండి, లేకపోతే మెడికల్ టెస్ట్ చేయించుకొని బిజీలో కానివ్వండి అవి ఉండిపోయింది. ఇవాళ అందుకే ఇంకా హాస్పిటల్ నుంచి డైరెక్ట్ వచ్చి కిందే ఉండి వీడియో చేసి పైకి వెళ్దామని ఆగిపోయాను. యాక్చువల్లీ ఆ 10వ రోజు 11వ రోజు కొంచెం కష్టమయ్యింది. ఎందుకంటే చాలా విషయాలు ఎలా జరుగుతాయంటే మన ప్రమేయం లేకుండానే మనలోని అగ్రెషన్ ఇమోషన్స్ని ట్విస్ట్ చేసేస్తాయి. అవి ట్విస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం కంప్లైంటో క్రిటిసిజమో కంపారిజనో ఏదో ఒకటి చేస్తాం. సో అది చాలా టఫ్ అయిపోతుంది అలాంటి టైంలో. అలాంటి సిచ్యువేషన్ రానంతసేపు ఈజీనే, కానీ అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొని కూడా మనం ఈ 3Cs రాకుండా చూసుకోవడమే చాలా టఫ్ అవుతుంది. అది గత 2 రోజులుగా నేను చాలా అనుభవించాను. వచ్చేసినాయి కూడానే. మళ్ళీ నేను నా మనసుని కంట్రోల్ చేసుకుని ఆ ఆలోచనలు నా మనసు నుంచి మాటల్లో అయితే రాలేదు కంప్లైంట్ క్రిటిసిజం, కానీ ఆలోచనల్లో చాలాసార్లు వచ్చినాయి. సో ఆ ఆలోచనల్ని కట్టడి చేయడం చాలా కష్టమైంది, కానీ ఎలాగో లాగిన్ చేశా. ఎప్పుడైతే మనం ఇలాగ కొంచెం కాన్షియస్ అయ్యి ఆలోచిస్తూ ఉంటామో అప్పుడు ఖచ్చితంగా అది చేయగలుగుతాము. ఇవన్నిటితో పాటు ఇవాళ యాక్చువల్లీ నేను కొన్ని క్లాసెస్ చేస్తున్నాను. ఆ క్లాసెస్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి నేను రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఒకటి ఏంటంటే ఫైండ్ మీ వై అని క్లాస్ ఉంది. అక్కడ అతను మన లైఫ్ని మనకి చూపించి మనం ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలో మనమే డిసైడ్ చేసుకునేటట్టు చేస్తున్నాడు. సో అక్కడ మాకు నిన్న ఒక టాస్క్ ఇచ్చారు. మీకు బాగా ఇష్టపడే వాళ్ళందరికీ కూడా లవ్ లెటర్ రాయమన్నారు. ఈ రోజుల్లో ఎవడు లవ్ లెటర్ రాస్తున్నాడు, ఎవడో అందుకనే నేను ఫోన్ చేసి నాకు బాగా ఆప్తులు అనుకున్న వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ చెప్పా. సో ఆ ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఒక్కొక్కళ్ళదే ఒక్కొక్క రకమైన అనుభూతి. సో ఇవి చాలా చిన్న చిన్న గెస్చర్స్, ఇవి మనం చేస్తూ ఉండాలి. చేస్తేనే మన చుట్టుపక్కల రిలేషన్స్ కానీ మనుషులు కానీ హ్యాపీ ఫీల్ అవుతారు. రిలేషన్స్ కూడా ఇంకొంచెం బాగా స్ట్రాంగ్ అవుతాయి అనిపించింది. సో ఈరోజు 14వ రోజు. సాధ్యమైనంత వరకు అయితే నేను క్రిటిసిజం కంప్లైంట్ చేయట్లే. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఛాలెంజ్ తీసుకుని నేను చాలా మంచి పని చేశాను. మరి మీరేం చేస్తున్నారు అన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే.